వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈస్ రాజు, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. సో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, సో మనకి కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన సంబంధాల గురించి గత క్లాస్లో చూసాం. సో నెక్స్ట్ మనకి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అంశాల గురించి ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. మనకి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి భారత రాజ్యాంగంలోని 12వ భాగం కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని 12వ భాగం కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఈ 12వ భాగంలోని ఆర్టికల్ 12వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 264 నుంచి ఆర్టికల్ 264 నుండి 300A వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తాయి. ఆర్టికల్ 264 నుంచి 300 సబ్ క్లాస్ ఏ వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అంటే భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్, దేని గురించి తెలియజేస్తున్నాం? 7వ షెడ్యూల్ అనేటువంటిది అధికారాల విభజన గురించి తెలియజేస్తుందని చెప్పాం. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పంపిణీ గురించి తెలియజేస్తుందని చెప్పాం. మరి అదేవిధంగా మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలు అనేటువంటి వాటి గురించి తెలుసుకుంటాం. అయితే ఈ కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలలో అత్యంతమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశం ఆర్థిక సంబంధాలు అని పేర్కొనవచ్చు అని చెప్పింది ఎవరంటే ప్రొఫెసర్ అమల్ రే అంటే కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన ఆర్థిక సంబంధాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు లేదా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అంశాలని పేర్కొన్నది ఎవరంటే ప్రొఫెసర్ అమర్ రే అని చెప్పొచ్చు. ప్రొఫెసర్ అమర్ రే అంటే శాసన పరిపాలన సంబంధాలు కాదు, ఆర్థిక సంబంధాలే అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశాలుగా పేర్కొన్నది ప్రొఫెసర్ అమర్ రే అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆర్టికల్ 264 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 264 ఈక్వల్ టు ఆర్టికల్ 280 అండి. సో ఆర్టికల్ 264 ఈక్వల్ టు ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 కూడా దేన్ని తెలియజేస్తుంది? కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించే తెలియజేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 264 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ కేంద్ర ఆర్థిక సంఘం అనేటువంటిది కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వ్యయాల పంపిణీ గురించి తెలియజేస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 265 ప్రకారం మనకి కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంట్ శాసనాన్ని అనుసరించి పన్నులను విధించేటటువంటి అధికారం కేంద్రానికి ఉంటుంది. అంటే కేంద్రం అనేటువంటిది లేదా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలపై శాసనాలను రూపొందించి ఆ శాసనాలకి అనుగుణంగా పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం కేంద్రానికి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి శాసనాన్ని అనుసరించి మాత్రమే పన్నులను విధించి వసూలు చేయవలెను. సో మిగిలిన మరే విధంగా పన్నులను వసూలు చేయరాదు అని చెప్తుంది. అంటే
పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని అనుసరించి పన్నులను వసూలు చేయవలేను అని చెప్తుంది. అంటే పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారమే పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర శాసనసభ యొక్క శాసనాన్ని అనుసరించి మాత్రమే పన్నులను విధించి వసూలు చేయాలి. అంటే ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఆర్టికల్ 265 ప్రకారం పార్లమెంట్ చేసినటువంటి శాసనం ఆధారంగా మాత్రమే పన్నులను విధించి వసూలు చేయవలేను. పార్లమెంట్ చేసిన శాసనాల్ని అనుసరించి పన్నులను విధించి వసూలు చేయవలేను. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ చేసినటువంటి శాసనాన్ని అనుసరించి మాత్రమే పన్నులను విధించి వసూలు చేయలేను. అంటే సింపుల్గా కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలను రూపొందించి పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం కేంద్రానికి ఉంటుంది. అంటే మనకి దాదాపుగా కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 98 అంశాలు ఉన్నాయి. ఈ 98 అంశాల్లో ప్రధానంగా 15 అంశాలపై పార్లమెంట్ శాసనాలను రూపొందించి ఆ 15 అంశాలపై పన్నులను విధించి వసూలు చేస్తుంది అని అర్థం. 15 అంశాలపై. అదేవిధంగా మనకి రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. ఈ 59 అంశాలపై శాసనాలను రూపొందించి పన్నులను విధించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 20 అంశాలపై పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. అంటే కేంద్ర జాబితాకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా 15 అంశాలపై, అదేవిధంగా రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో 20 అంశాలపై పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ విధంగా కేంద్రం చేసిన శాసనాన్ని అనుసరించి మాత్రమే పన్నులను విధించి వసూలు చేయవలెను. అదేవిధంగా రాష్ట్రం చేసిన శాసనానికి అనుసరించి పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మరి ఉమ్మడి జాబితా అంటున్నాం. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై ఇక్కడ కేంద్రము రాష్ట్రము రెండూ కూడా పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాయి. అయితే అంతిమమైనటువంటి నిర్ణయాధికారం మాత్రం కేంద్రానికే ఉంటుంది. ఇక నెక్స్ట్ అవశిష్ట అంశాలు అంటున్నాం. ఇక్కడ అవశిష్ట అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి అవశిష్ట అంశాలపై పన్నులను విధించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ఇక్కడ సాధారణంగా ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే అవశిష్ట అంశాలు అంటే ఏంటి తెలియాలి. అంటే ఇక్కడ అవశిష్ట అంశాలు అంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో లేని అంశాలని అవశిష్ట అంశాలు అంటారు. ఈ విధంగా అవశిష్ట అంశాలపై పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకి. ఉదాహరణ దీనికి మనకి బహుమతి పన్ను, సంపద పన్ను, అదేవిధంగా వ్యాయ పన్ను. సంపద పన్ను, వ్యాయ పన్ను అంటే ఈ విధంగా మనకి ఆర్టికల్ 265 ప్రకారం పార్లమెంట్ చేసిన శాసనాన్ని అనుసరించి పార్లమెంట్ శాసనం యొక్క ఆధారంగా పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర శాసనసభ చేసినటువంటి శాసనాన్ని అనుసరించి పన్నులను విధించి వసూలు చేసుకోవడం. అదేవిధంగా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై అంటే కేంద్రము రాష్ట్రం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఆర్టికల్ 265 ప్రకారం కేంద్ర జాబితాలోని ఎన్ని అంశాలపై ప్రధానంగా పార్లమెంట్ పన్నులను విధించి వసూలు చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటుందంటే 15 అంశాలపై అని చెప్పాలి. అదేవిధంగా రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాలంటే 20 అంశాలపై. నెక్స్ట్ మనకి అవశిష్ట అంశాలు అంటున్నాం. అవశిష్ట అంశాలంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో లేని అంశాలనే అవశిష్ట అంశాలు అంటాం. ఈ విధంగా అవశిష్ట అంశాలపై పన్ను విధించేటటువంటి అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ఉదాహరణ బహుమతి పన్ను, సంపద పన్ను, వ్యయ పన్ను అని చెప్తున్నాం. ఇది ఆర్టికల్ 265కి సంబంధించినటువంటి అంశం అండి. నెక్స్ట్ ఆర్టికల్ 266. ఆర్టికల్ 266 ఆర్టికల్ 266 దేన్ని తెలియజేస్తుందంటే ఆర్టికల్ 266 అనేటువంటిది కేంద్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. కేంద్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. కేంద్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది.
కేంద్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ కేంద్ర సంఘటిత నిధి పార్లమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. కేంద్ర సంఘటిత నిధి దేని యొక్క ఆధీనంలో ఉంటుందంటే పార్లమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. పార్లమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ కేంద్ర సంఘటిత నిధిలో ఆదాయం ఎలా వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా కేంద్ర సంఘటిత నిధిలో జమ చేస్తారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించేటటువంటి వేతనాలు లేదా కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చులన్నీ కూడా ఎక్కడి నుంచి భరిస్తుందంటే కేంద్ర సంఘటిత నిధి నుండి భరిస్తుంది. అంటే ఆదాయ వ్యయాలు అనేటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఖర్చు చేస్తుందంటే కేంద్ర సంఘటిత నిధి నుండి ఖర్చు చేస్తుంది. ఈ కేంద్ర సంఘటిత నిధి అనేటువంటిది పార్లమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుందండి. పార్లమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. సో మనకి అనేక రకాలైనటువంటి ట్యాక్సెస్ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సో పన్నులను విధిస్తున్నాయి. అదేవిధంగా పన్నులను విధించినప్పుడు పన్నుల నుంచి వచ్చినటువంటి ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయం అనేటువంటి జమ చేస్తుంది. మళ్ళీ అదే ఆదాయం నుంచి చెల్లింపులు అనేటువంటి చేస్తుంది. అంటే ఈ విధంగా ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశాలని మనం ఎందులో పొందుపరుస్తారంటే కేంద్ర సంఘటిత నిధిలో పొందుపరుస్తారు. సో ఇది ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుందంటే పార్లమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆర్టికల్ 266 చాలాసార్లు అడిగాడు. సో కేంద్ర సంఘటిత నిధికి సంబంధించిన అంశం గురించి తెలిసే ఆర్టికల్ ఏది అని 266 అండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 1 రాష్ట్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ రాష్ట్ర సంఘటిత నిధి అనేటువంటిది సో మనకి ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుందంటే రాష్ట్ర శాసనసభ యొక్క ఆధీనంలో ఉంటుంది. శాసనసభ ఆధీనంలో ఉంటుంది. సో మరి సేమ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలు అనేటటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి పన్నులు, ఆ పన్నుల నుండి వచ్చినటువంటి ఆదాయం సో దేంట్లో జమ చేస్తుందంటే రాష్ట్ర సంఘటిత నిధిలో జమ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి వ్యయం అంటే ఖర్చులన్నీ కూడా ఎక్కడి నుంచి చెల్లింపులు ఉంటాయంటే రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లింపులు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి 266 కేంద్ర సంఘటిత నిధి, 266 సబ్ క్లాస్ 1 రాష్ట్ర సంఘటిత నిధి అనేటువంటిది. సో రాష్ట్ర సంఘటిత నిధి అంటే ఉదాహరణ చూడండి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు కావచ్చు, లేదా గవర్నర్ యొక్క వేతనాలు కావచ్చు, లేదా రాష్ట్ర స్థాయిలో వివిధ స్థాయిలో పనిచేసేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, వారందరికీ చెల్లించేటటువంటి వేతనాలన్నీ కూడా రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి. అదేవిధంగా కేంద్ర సంఘటిత నిధి అంటే మనం సుప్రీంకోర్టు కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లోక్సభకు సంబంధించి లేదా రాజ్యసభకు సంబంధించినటువంటి సో వివిధ అధ్యక్షులు వాటికి సంబంధించిన చెల్లింపులు అనేటువంటి ఎక్కడి నుంచి ఉంటాయంటే కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి అనేటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి కేంద్ర సంఘటిత నిధి గురించి తెలిసేది 266, రాష్ట్ర సంఘటిత నిధి గురించి తెలిసేది 266 సబ్ క్లాస్ 1 అనేటువంటిది తెలియజేస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 267 ఆర్టికల్ 267 కేంద్ర అగాంతుక నిధి గురించి తెలియజేస్తుంది. కేంద్ర అగాంతుక నిధి గురించి తెలియజేస్తుంది. అగాంతుక నిధి గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ కేంద్ర అగాంతుక నిధినే ఆపత్కాల నిధి అని అంటారండి. ఆపత్కాల నిధి అని అంటారు. ఆపత్కాల నిధి అని అంటారు. సో కేంద్ర అగాంతుక నిధినే ఆపత్కాల నిధి అంటాం. ఈ కేంద్ర అగాంతుక నిధి అనేటువంటిది రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుందండి. రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. సో దీని యొక్క విధులని కేంద్ర ఆర్థిక శాఖ కార్యనిర్వహణ, కేంద్ర ఆర్థిక శాఖ
సో కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దీని యొక్క విధులను నిర్వర్తిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దీని యొక్క విధులను నిర్వర్తిస్తారు. సో మరి ఆపత్కాల నిధి లేదా అగాంతుక నిధి అంటే మరి దీనికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయంటే మనం కేంద్ర సంఘటిత నిధి నుండి కొంత మొత్తాన్ని దీంట్లో జమ చేస్తారండి. కేంద్ర సంఘటిత నిధి నుండే కొంత మొత్తాన్ని కేంద్ర అగాంతుక నిధిలో జమ చేస్తారు. సో కేంద్ర అగాంతుక నిధి అనేటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా కేంద్ర అగాంతుక నిధి చట్టం 1950ని అనుసరించి 1957లో దీన్ని ఏర్పాటు చేశారు. 1957లో ఏర్పాటు చేశారు. ఈ ఆపత్కాల నిధి అంటే ప్రత్యేకంగా అనుకోకుండా సంభవించేటటువంటి విపత్తుల నుంచి కాపాడడం కోసం లేదా సో ఏదైనా అనుకోని పరిస్థితులు, ఆపదమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తక్షణమే రుణ సహాయాన్ని అందించడం కోసమే ఈ కేంద్ర అగాంతుక నిధిని ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనుకోకుండా భూకంపాలు సంభవించవచ్చు, లేదా ఏదైనా విపత్తుకు సంబంధించినటువంటివి అంటే సైక్లోన్ తుఫాన్లు కావచ్చు, లేదంటే ఏదైనా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు. సో అలాంటి సందర్భంలో అదేవిధంగా రీసెంట్గా చూసాం మనం కరోనా అనేటువంటిది. అంటే ఇలాంటి పరిస్థితులలో సో ప్రత్యేకంగా ప్రజలని తక్షణమే రుణ సహాయాన్ని అందించడం కోసమే ఈ అగాంతుక నిధి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని ప్రారంభంలో 50 కోట్లతో ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం దీనిని 30,000 కోట్లకు పెంచాలని ప్రతిపాదన అనేటువంటిది ఉందండి. సో దీన్ని తర్వాత కాలంలో 500 కోట్లకు పెంచారు. తర్వాత దాన్ని 30,000 కోట్లకు పెంచాలనేటువంటి ఒక ప్రతిపాదన అనేటువంటి నడుస్తుంది. ఇది కేంద్ర అగాంతుక నిధికి సంబంధించినటువంటి అంశం. అంటే కేంద్ర అగాంతుక నిధి ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది అని అడగొచ్చు. రాష్ట్రపతి యొక్క ఆధీనంలో ఉంటుంది. దీని యొక్క కార్యనిర్వహణ విధులను నిర్వర్తించేది అంటే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్వర్తిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 267 సబ్ క్లాస్ 1. ఆర్టికల్ 267 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర అగాంతుక నిధి గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర అగాంతుక నిధి గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర అగాంతుక నిధి గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ రాష్ట్ర అగాంతుక నిధి అనేటువంటిది గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్ర అగాంతుక నిధికి సంబంధించినటువంటి దాంట్లో మనకి దీని యొక్క కార్యనిర్వహణ విధులను నిర్వర్తించేది రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దీని యొక్క కార్యనిర్వహణ విధులను నిర్వర్తిస్తారు. సో అదేవిధంగా మరి సేమ్ రాష్ట్రంలో ఏవైనా విపత్తులు లేదా అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు తక్షణమే రుణ సహాయాన్ని అందించడం కోసం ఈ రాష్ట్ర అగాంతుక నిధిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర అగాంతుక నిధిని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆర్టికల్ 267 సబ్ క్లాస్ 1 రాష్ట్ర అగాంతుక నిధి గురించి తెలియజేస్తుంది. సో ఈ రెండు కూడా ఇంపార్టెంటే మనకి. 266, 267 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు కూడా వివిధ సందర్భాల్లో మనకి పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 268. ఆర్టికల్ 268. ఆర్టికల్ 268. సో ఆర్టికల్ 268 ప్రకారం కొన్ని అంశాలపై కేంద్రమే పన్నులను విధిస్తుంది. కొన్ని అంశాలపై కేంద్రమే పన్నులను విధిస్తుంది. ఆ విధంగా కేంద్రం పన్నులు విధిస్తే రాష్ట్రం వసూలు చేసుకొని వినియోగించుకుంటుంది. రాష్ట్రాలు సో ఆ విధంగా ఇక్కడ కేంద్రమే పన్నులను విధిస్తుంది. కొన్ని అంశాలపై కేంద్రమే పన్నులను విధిస్తుంది. ఆ విధంగా కేంద్రం పన్నులను విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకొని వినియోగించుకుంటాయి. రాష్ట్రాలు వసూలు చేసుకొని వినియోగించుకుంటాయి. అంటే ఇక్కడ కొన్ని అంశాలపై కేంద్రమే పన్నులను విధిస్తుంది. ఆ విధంగా కేంద్రం పన్నులను విధిస్తే కేంద్రం వసూలు చేయదు. ఎవరు వసూలు చేసుకుంటారు? రాష్ట్రాలు వసూలు చేసుకొని వినియోగించుకుంటాయి. సో అలాంటి వాటికి మనం సో ఇక్కడ ఉదాహరణ చెప్పవచ్చు. సో ఇక్కడ ఆల్కహాల్ను ఉపయోగించి తయారు చేసేటటువంటి ఔషధాలు.
ఆల్కహాల్ని వినియోగించి లేదా ఉపయోగించి తయారు చేసేటటువంటి మెడికల్ ఔషధాల తయారీకి సంబంధించినటువంటి. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ప్రామిసరీ నోట్లు. ప్రామిసరీ నోట్లు. నెక్స్ట్ చెక్స్. చెక్కులు. అంటే ఈ విధంగా మనకి ఆర్టికల్ 268 చెప్పొచ్చు. అంటే ఏం చెప్తున్నాము, కేంద్రం పన్నులను విధిస్తుంది, ఆ కేంద్రం విధించినటువంటి పన్నులను రాష్ట్రాలు ఏం చేసుకుని వసూలు చేసుకుని వినియోగించుకుంటాయని చెప్తున్నాం. ఉదాహరణ ఇవేం చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 269. ఆర్టికల్ 269. ఆర్టికల్ 269 ప్రకారం కొన్ని అంశాలపై కేంద్రమే పన్నులను విధిస్తుంది. కేంద్రం పన్నులను విధిస్తుంది, కేంద్రమే పన్నులను వసూలు చేస్తుంది. ఆర్టికల్ 269 ప్రకారం కేంద్రమే పన్నులను విధిస్తుంది, కేంద్రమే పన్నులను వసూలు చేస్తుంది. అలా వసూలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. రాష్ట్రాలకు ఆదాయాన్ని పంపిణీ చేస్తుంది. అంటే కేంద్రమే పన్నులను విధించి పన్నులను వసూలు చేస్తుంది. అలా వసూలు చేసి ఏం చేస్తుంది, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఉదాహరణ ఇక్కడ నౌకాయానం కావచ్చు. నౌకాయానం. నెక్స్ట్ అదేవిధంగా విమానయానం. విమానయానం. నెక్స్ట్ రైల్వేలు చెప్పవచ్చు. రైల్వేలు అంటే ఇక్కడ కొన్ని అంశాలపై కేంద్రమే పన్నులను విధిస్తుంది, కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేస్తుంది, వసూలు చేసి మళ్ళీ రాష్ట్రాలకు ఆదాయాన్ని పంపిణీ చేస్తుంది. ఇది ఆర్టికల్ 269. దీనికి ఉదాహరణ నౌకాయానం, విమానయానం, రైల్వేలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 270. ఆర్టికల్ 270. ఆర్టికల్ 270 ప్రకారం కేంద్రమే పన్నులను విధిస్తుంది, కేంద్రమే పన్నులను వసూలు చేస్తుంది. కేంద్రమే పన్నులను విధిస్తుంది, కేంద్రమే పన్నులను వసూలు చేస్తుంది. అలా వసూలు చేసి కేంద్రం రాష్ట్రాలకు ఆదాయాన్ని పంపిణీ చేస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా దీనికి సంబంధించింది ఏంటంటే ఆదాయపు పన్ను అండి. ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. రెండోది వ్యవసాయేతర పన్ను. వ్యవసాయేతర పన్ను. వ్యవసాయేతర పన్ను సేమ్ ఆర్టికల్ 269కి 270కి నియర్గా ఉంటుందండి. కానీ అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మొత్తం టోటల్గా ఉన్నటువంటిది కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు. ఏది ఆర్టికల్ 269లో ఉన్నటువంటిది టోటల్గా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు. ఉదాహరణ చెప్పాం, నౌకాయానం కేంద్ర జాబితాలో ఉంది. అదేవిధంగా మనకి విమానయానం కేంద్ర జాబితాలో ఉంది, రైల్వేలు కేంద్ర జాబితాలో. కానీ ఈ విధంగా ఉన్నటువంటి అంశాలపై కేంద్రం పన్నులను విధించి కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు ఆదాయ పంపిణీ. ఇక్కడ 270 ఏం చెప్తున్నాం, కేంద్రమే పన్నులను విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ. కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ. ఉదాహరణ ఏంటి, ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. రెండోది వ్యవసాయేతర పన్ను. వ్యవసాయేతర పన్నులకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఆర్టికల్ 271. ఆర్టికల్ 271 ప్రకారం ఆర్టికల్ 271 ప్రకారం ఆదాయపు పన్నుపై సర్ఛార్జ్లను విధించి, సెస్ పన్ను అంటారు, సర్ఛార్జ్ లేదా సెస్ పన్నును విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రాలకు ఎలాంటి ప్రమేయం ఉండదు. ఆర్టికల్ 271 ప్రకారం ఆదాయపు పన్నుపై సెస్ లేదా సర్ఛార్జ్ పన్నును విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది. కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసుకుంటుంది. రాష్ట్రాలకు ఎలాంటి ప్రమేయం ఉండదు. నెక్స్ట్ ఆర్టికల్ 273. ఆర్టికల్
273 ప్రకారం ఆర్టికల్ 273 ప్రకారం అస్సాం, బీహార్, బెంగాల్, ఒడిస్సా జనుము ఉత్పత్తి లేదా జనుము ఎగుమతి వంటి అంశాలకు సంబంధించిన సుంకాలపై సో కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయిస్తుంది. ప్రత్యేకమైనటువంటి నిధులు అంటే సో ఇక్కడ అస్సాం, బీహార్, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలు జనుముని ఎగుమతి చేస్తాయండి. అలా జనుముని ఎగుమతి చేసినటువంటి సందర్భంలో వచ్చే ఆదాయంపై కేంద్రం అనేటువంటిది భరిస్తుంది. అంటే కేంద్రమే లాగేసుకుంటుంది. అలా కేంద్రం ఏం చేస్తుంది? ఆ రాష్ట్రాలకి లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రత్యేకమైనటువంటి సో వాటిని ఏమంటాం మనం అంటే చెల్లింపులు అంటాం. అంటే ప్రత్యేకమైనటువంటి చెల్లింపులు అనేటువంటిది చెల్లిస్తుంది. అంటే ఇక్కడ అస్సాం, బీహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు జనుము వంటి ఉత్పత్తులను ఎగుమతి చేసినప్పుడు వాటికి సంబంధించిన సుంకాలపై ప్రత్యేకమైనటువంటి ఆదాయాలను కేంద్రం ఈ రాష్ట్రాలకు అందిస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఆదాయాన్ని కేంద్రము రాష్ట్రాలకు అందిస్తుంది. అంటే ఇక్కడ లాభ నష్టాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రాష్ట్రాలకి వాటికి సంబంధించినటువంటి ఆదాయాన్ని చెల్లిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ జనుము ఎగుమతికి సంబంధించిన అంశాల గురించి గుర్తుంచుకోండి. 273 ఈ 4 రాష్ట్రాలకు సంబంధించింది. అస్సాం, బీహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు జనుము ఎగుమతిని చేసినప్పుడు ఆ జనుము ఎగుమతికి సంబంధించిన సుంకాలపై కేంద్రము ప్రత్యేకంగా ఆదాయాన్ని ఈ రాష్ట్రాలకు చెల్లిస్తుంది అనేటువంటిది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 275. ఆర్టికల్ 275. సో ఇక్కడ ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాల అభివృద్ధికి మరియు రాష్ట్రాల యొక్క ద్రవ్య లోటును పూడ్చడం కోసం కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకమైన గ్రాంట్స్లను అందిస్తుంది. ప్రత్యేకమైనటువంటి గ్రాంట్స్లను అందిస్తుంది. సో ఇక్కడ గ్రాంట్స్ అనగా తిరిగి చెల్లించవలసిన అవసరం లేనటువంటి నిధులనే గ్రాంట్స్ అంటారండి. అంటే రాష్ట్రాలకు ప్రత్యేకమైన గ్రాంట్స్ అంటుంది. గ్రాంట్స్ మీన్స్ నిధులు. అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధి కోసం ఇస్తుంది కాబట్టి తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి చెల్లించవలసిన అవసరం లేనటువంటి నిధులనే ప్రత్యేకమైనటువంటి గ్రాంట్స్ అంటాం. సో ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అదేవిధంగా స్థానిక సంస్థలను అభివృద్ధి పరచడం కోసం నెక్స్ట్ విపత్తి నిర్వహణ అంటే విపత్తుల నుండి రక్షించడం కోసం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం సో ఆర్టికల్ 275 ప్రకారం ఏం చేయొచ్చు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి గ్రాంట్స్ను చెల్లించవచ్చు. అంటే రాష్ట్రాల అభివృద్ధి, రాష్ట్రాల యొక్క ద్రవ్య లోటును భర్తీ చేయడం కోసమే స్పెషల్ గ్రాంట్స్ అనేటువంటి దాన్ని చెల్లిస్తుంది. ఇక్కడ స్పెషల్ గ్రాంట్స్ అంటే తిరిగి చెల్లించవలసిన అవసరం లేనటువంటి నిధులనే స్పెషల్ గ్రాంట్స్ అంటామండి. సో ఆర్టికల్ 275. నెక్స్ట్ ఆర్టికల్ 276 ప్రకారం సో ఇక్కడ వృత్తి పన్ను
లేదా ఉపాధి ఆధారంగా, వృత్తి పన్ను లేదా ఉపాధి ఆధారంగా ప్రతి పౌరుడికి సంవత్సరానికి 2,500 రూపాయల వరకు పన్నులను విధించి వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు కలదు. వృత్తి పన్ను సింపుల్గా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 276 అనేటువంటిది వృత్తి లేదా ఉపాధి పన్ను. అంటే వృత్తి ఉపాధి పన్నుని ప్రతి పౌరుడికి సంవత్సరానికి 2,500 రూపాయల వరకు విధించి వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు కలదని చెప్తున్నాం. ఆర్టికల్ 276 ప్రకారం వృత్తి పన్ను లేదా ఉపాధి అంశాల ఆధారంగా ప్రతి పౌరుడికి సంవత్సరానికి 2,500 రూపాయలను పన్నులను విధించి వసూలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి కలదు. ఆర్టికల్ 276. నెక్స్ట్ ఆర్టికల్ 279. ఆర్టికల్ 279 ప్రకారం ఆర్టికల్ 279 ప్రకారం సో పన్నుల నుండి వచ్చే ఆదాయాన్ని నికార ఆదాయంగా పేర్కొంటాం. అంటే వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పన్నులు ఏదైతే ఉన్నాయో ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని నికార ఆదాయంగా పేర్కొంటాం. నికార ఆదాయం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ 279 క్యాపిటల్ ఏ ప్రకారం 279 క్యాపిటల్ ఏ ప్రకారం ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ ప్రకారం 101వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ ప్రకారం 101వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజులలోగా 101వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజులలోగా రాష్ట్రపతి జిఎస్టి కౌన్సిల్ను ఏర్పాటు చేయవలెను. అంటే ఇక్కడ 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే జిఎస్టికి సంబంధించిందండి. కాబట్టి ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ ప్రకారం 101వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజులలోగా రాష్ట్రపతి జిఎస్టి కౌన్సిల్ను ఏర్పాటు చేయవలెను అని చెప్తున్నాం. సో ఇక్కడ జిఎస్టి కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జిఎస్టి కౌన్సిల్కి చైర్మన్గా ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జిఎస్టి కౌన్సిల్కి సో మనకి చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా దీనిలో సభ్యులుగా ఎవరు ఉంటారంటే మనకి కేంద్ర ఆర్థిక సహాయక మంత్రితో పాటు మనకి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. జిఎస్టి కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. సో ఇది ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏకు సంబంధించిందండి. నెక్స్ట్ ఆర్టికల్ 280. సో ఆర్టికల్ 280 అనేటువంటిది మనకి కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ కేంద్ర ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ కేంద్ర ఆర్థిక సంఘంలో సభ్యులు 1+4 అండి. ఒక చైర్మన్, సో అదేవిధంగా 4 ఇతర సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, 4 ఇతర సభ్యులు ఉంటారు. కేంద్ర ఆర్థిక సంఘం యొక్క మొదటి చైర్మన్ కేసీ నియోగి. కేంద్ర ఆర్థిక సంఘం యొక్క మొదటి చైర్మన్ కేసీ నియోగి. సో ప్రస్తుతం మనకి కేంద్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎన్కే సింగ్. నెక్స్ట్ ఆర్టికల్ 281 ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం తన యొక్క నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆర్టికల్ 281 ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం తన యొక్క నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్కి సమర్పిస్తారు. నెక్స్ట్ సో దీని తర్వాత చివరిది మనకి ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ 300 క్యాపిటల్ ఏ. సో ఇది దేనికి సంబంధించింది అన్నప్పుడు సో ఈ ఆర్టికల్ని మనం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని నూతనంగా చేర్చారు. సో దీంట్లో చేర్చిన అంశం ఆస్తి హక్కు. ఆస్తి హక్కు అంటే ప్రారంభంలో ఆస్తి హక్కు అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా ఉండే, ఈ ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆస్తి హక్కుని సో 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించి దీన్ని 12వ భాగంలో చేర్చారు. ఆ విధంగా 12వ భాగంలో నూతనంగా చేర్చినటువంటి ఆర్టికలే 300 క్యాపిటల్ ఏ. అలా 300 క్యాపిటల్ ఏ చేర్చి ఆస్తి హక్కుని ఒక చట్టబద్ధమైన హక్కుగా గుర్తించారండి. చట్టబద్ధమైనటువంటి హక్కుగా గుర్తించారు. చట్టబద్ధమైనటువంటి హక్కుగా గుర్తించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేటువంటిది 12వ భాగంలోని ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏలో కొనసాగుతుంది. సో మనకి దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి 20 జూన్ 1979 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 20 జూన్ 1979 నుండి అమల్లోకి వచ్చింది. సో ఇది మనకి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు. అంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో మనకి ప్రధానంగా అన్ని అంశాలు అవసరం లేదండి. సో ముఖ్యంగా మనకి 266, 267 అదేవిధంగా దాంతోపాటు 268, 69, 70, 71, 75 దాని తర్వాత 79, 280. సో ఇవి ప్రధానమైనటువంటి ఆర్టికల్స్. కాబట్టి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించినట్లు ఇవి బాగా చూసుకోండి. అదేవిధంగా మనకి కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలు ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలు. రైట్ అండి.